సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్. తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడుని గబ్బున పడతా. ఏం చెప్తాడు ఎచ్చులు పడతాడవే. ఏడు వీడు అది ఇటే వచ్చినాడు కదా. ఇక్కడే ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తుకుంటామని ఎత్తుకుంటా. అన్నా పక్కనా తమ్ముడు పండ్రెడ్డి ఏమైనాది? ఆ కడపరెడ్డిమ్మా నన్ను వేసేయనికి ఇంటికి వచ్చిందన్నా. నువ్వు ఎక్కడాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నాకు కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదని పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. పూలమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్యబాబా ఇదేంటి నాకు గురింత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెట్టమ్మ చచ్చిపోతాది. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు. హత్య అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోటో. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడిచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్ కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దిగి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, రేయ్ అన్నా, శంకరం, ఇదేదో మా చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్, అది శంకర్ గారు. దూకేశారా? లేదు సార్, పైన. వాడెవడు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడు. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోతున్నాయినా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు. ఆ ట్రాజడీ నేను తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తాను. దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, నిదానం రా నాయనా. అయ్యో,
అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ ఆ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోడ్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లగాకివి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారం బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై మేము పారిపోతున్నాగా. రేయ్, నువ్వు నా నుంచి తప్పించుకున్నా బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. నేను ఆగను. శంకరం, నా మాట వినరా. నేను విన్ను. ఆగరా. నేను ఆగను. ఆగరా. ఆయాసంతో పాటు ఆస్తమా కూడా వచ్చి పడిపోతున్నాను. ఆగరా. నువ్వు పోయినా నేను ఆగను. తండ్రిని బతుకు అంత మాట అంటావా? ఆగు. నేను ఆగను. శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి. పెళ్లి పోనీ మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. యు స్వీట్ డార్లింగ్. నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయి. ఓకే సార్, కాల్చేరా. కాల్చమన్న సిగరెట్ కాదు, వాళ్ళని. ఓహో అలాగే. కాల్చు. కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవడా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? గొట్ట వంకరగా ఉంటుందండి. అయితే ఈసారి వంకరగా ఏం చేయి వాళ్ళకి తగులుతుంది. అలాగే. ఏమైంది? వాళ్ళు వేసిపోతారండి. ఓకే ఓకే. గాలికి ఎగురుంటలే, నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఇమ్ముగా మెరుపు తెగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే లేడు. స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకే తక్కువ. అన్ని ఎక్కువే. పేపాలా ఉంది ఇది హీరోయిన్ ఏంటి, ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లావుగా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మామంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవ్వడు చూడ్డు. ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే బళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్ ఓ, నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుక్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊర్లో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సూతారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి, నా మాట విను. నువ్వు ఆగాహే. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు.